బీజేపీ ఇవాళ 7 నియోజకవర్గాలలో గట్టి పోటీ బీఆర్ఎస్కి ఇస్తుంది. అన్నిట్లో గెలిచే అవకాశం ఉంది. కనీసం 4 నుంచి 5 సీట్లు గ్యారంటీగా గెలుస్తుందని నేను ఇప్పుడు చెప్పగలుగుతా. 7 గెలుస్తుందా అని కూడా నేను 1 మంత్ బిఫోర్ ఎలక్షన్ చెప్తాను. ధర్మపురి అరవింద్ గారికి 3 టీములుగా ఏర్పడ్డాయి. ఒక పక్క ఎండల లక్ష్మీనారాయణ, ఒక పక్క ధర్మపురి అరవింద్, ఒక పక్క బసవ లక్ష్మీనారాయణ. సత్సంబంధాలు లేవు అని చెప్పి చిన్న వార్తలు అయితే వస్తున్నాయి. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? వస్తే చూపెట్టుకో, నేను న్యూస్ ఛానల్ చూపెట్టుకో. అంటే పోటీకి సిద్ధమవుతున్న వేళ మీ బల ప్రదర్శన చేసేటప్పుడు నువ్వు కాదు నేను కాదు, ఏం దుర్బీన్ పెట్టి చూసి అమిత్ షా ఇచ్చిండో అంటివి, మళ్ళీ ఏం దుర్బీన్ పెట్టి చూస్తారో వాళ్ళకే తెలుసు. మనకెందుకే, మన పని మనం చేసుకొని పోతాం. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిచిన తర్వాత బోధన్ అనే ఒక ప్రాంతానికి మీరు ప్రతిసారి ప్రధానమైన పూజా కార్యక్రమాలు లేకపోతే పార్టీకి ఉన్నటువంటి ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ లాంటికే ధర్మపురి అరవింద్ గారు అటెండ్ అవుతూ ఉంటారు, కానీ అక్కడున్న సమస్యల మీద గట్టిగా పోరాడలేదు. ఒకవేళ పోరాడిన ప్రెస్ మీట్ లాంటిలో పెట్టి కొంతవరకు మమ అనిపించారు అని చెప్పి వాదన. ఏ పూజా కార్యక్రమాలకు పోయినా అక్కడున్న పార్టీ కనిపిస్తున్న అనుగుణమైన ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, లేదంటే ఏదైనా శుభకార్యాలకు వెళ్తున్నారు, కానీ అక్కడున్న సమస్యల మీద పోరాటలేదు అనేది. ఏ శుభకార్యం? ఇప్పుడు అక్కడున్న షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, ఏ సమస్య మీద పోరాడలేదు. మీ పార్టీ ప్రోగ్రామ్కి అయితే మీరు అటెండ్ అయ్యారు 2-3 సార్లు చూసి. ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో, షుగర్ ఫ్యాక్టరీ చరిత్రలో 51% ప్రైవేటు, 49% స్టేట్. నేను పాదయాత్ర చేసిన లాస్ట్ డే మా కేంద్ర మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫర్ తెలంగాణ వచ్చి మీకు ఏం సహాయం కావాలని అడగండి, మేము సహాయం చేస్తాం, తెచ్చుకోండి అన్నారు. ఇవాళ ఎథనాల్ ఫ్యాక్టరీస్ మోదీ గారు దేశవ్యాప్తంగా ఎథనాలు, పెట్రోలు, డీజిల్లో బ్లెండింగ్ పర్సంటేజ్ పెంచుతూ ఉన్నాడు. తెలంగాణ ప్రాంతంలో 17 ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టాలి, ఒక్క ఫ్యాక్టరీ పెట్టలేదు. ఇక్కడ కూడా పెట్రోల్ డీజిల్ వాడతావు కదా నువ్వు, ఇప్పుడు పెట్రోల్ మోటార్లనే వచ్చినావు కదా, అలా ఎథనాల్ మిక్స్ చేయాలి కదా. ఎథనాల్ ఇక్కడ ఇప్పుడు వేరే రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకొని మిక్స్ చేస్తున్నారు. ఇక్కడ 17 ఫ్యాక్టరీలు పెట్టుకునే కెపాసిటీ ఉన్నది, తెలంగాణ కన్జంప్షన్ ఉంది, ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టలేదు, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. ఇప్పుడు ఈ 17 ఫ్యాక్టరీలలో కనీసం 10 పెడితే మన నియోజకవర్గంలో 2 ఫ్యాక్టరీలు పెట్టే ఆస్కారం అల్కగా ఉంటుంది. షుగర్ కేన్ తోటి అవుతుంది. బ్రోకన్ రైస్ ఊకే FCI కొనాలి, వీళ్ళు కొనాలి, వాళ్ళు కొనాలి, పంచాయతీ బదులు బ్రోకన్ రైస్ తోటి ఎథనాల్ తయారవుతుంది, చెరుకుతోటి ఎథనాల్ తయారవుతుంది, మక్కతోటి ఎథనాల్ తయారవుతుంది. ఈ 3 పంటలు అత్యధికంగా పండేది పార్లమెంట్ సెగ్మెంట్, ఇందూరు సెగ్మెంట్. ఇవాళటి వరకు ఎథనాల్ రాలేదు. రేపు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఫస్ట్ పని అయ్యేది ఎథనాల్ ఫ్యాక్టరీ. అందులో టాప్ ప్రయారిటీ ఉండేది బోధను, నిజామాబాద్ అర్బన్ ఒకటి, అటు కొరుట్ల, మెట్పల్లి ఆ ప్రాంతంలో 1-2 ఫ్యాక్టరీలు ఇమీడియట్గా పెట్టవచ్చు. మాధవ్ నగర్ బ్రిడ్జిని అయితే ఎట్టకేళ్ళకి ప్రారంభించే పనులు అయితే స్టార్ట్ చేశారు, కానీ అది మీ హయాంలో అవుతుంది అనుకోవచ్చా? మీ లాట్తో అవుతుందా, లేకపోతే ఈ క్వశ్చన్లలోనే నేను ఏం చేసినాను ఫస్ట్ అడిగినావు. ఈ క్వశ్చన్లలోనే అన్నిటికీ ఆన్సరే ఉంటుంది చూడు. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎప్పటి నుంచి డిమాండ్? మీరు చిన్న నాటి నుంచి డిమాండ్. నువ్వు డిచ్పల్లి పిల్లగానివి, నీకు ఎక్కువ తెలిసి ఉండాలి. అదే తోవాలో రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఫ్లైఓవర్ ఇవాళ అతి వేగంగా పని నడుస్తూ ఉన్నది. ఎందుకు నడుస్తున్నది? ఎవరు ఎంపీ లాట్లో వస్తుందా, లేకపోతే ఎమ్మెల్యే లాట్లో? డబ్బులు కేంద్ర డబ్బులు ఉన్నాయి, రాష్ట్ర డబ్బులు ఉన్నాయి. ఆర్మూర్లో 3 ROBలు నడుస్తున్నాయి, అవి మొత్తం 100% కేంద్ర నిధులు ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నాయి. మాధవ్ నగర్ సగం ఉంది. అందులో మనం పెట్టిన ప్రెషర్కి దాన్ని 2 లేన్ ఉన్నదాన్ని 4 లేన్ చేసిండ్రు. 4 లేన్కి ఎక్కువ డబ్బులు కేంద్రం నుంచి ఇప్పించి, సర్వేలు త్వరగా పూర్తి చేయించి, ప్రెషర్ విపరీతంగా ప్రశాంత్ రెడ్డి మీద పెట్టి ఇవాళ పని ఉరికిపిస్తూ ఉన్నాం. అది భారతీయ జనతా పార్టీ పెట్టే డబ్బులు ఇస్తాయి, ప్రభుత్వాలు డబ్బులు ఇస్తాయి, అది మా డబ్బు, అది ప్రజల డబ్బు. అది భారతీయ జనతా పార్టీ పెట్టే ప్రెషర్కి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పని చేపట్టాల్సి వచ్చింది, ఫాస్ట్గా నడుస్తూ ఉంది. సరే, ఇక దాని గురించి ఎక్కువగా మేము రాజకీయం చేయదలుచుకోలేదు. అది తొందరగా కంప్లీట్ అయిపోయి నేను కోరుకునేది ప్రజలకు తొందరగా అందుబాటులో రావాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇంకా 6-7 నెలలు 8 నెలలు ఉంటుంది, అంత లోపల వస్తే సంతోషం. ఇక లేకపోతే మా హయాంలో మాకు ఇలా 8 నెలలనే కానివ్వండి, ప్రశాంత్ రెడ్డి ఇనాగ్రేషన్ చేసుకోవాలి, నాకేం ఇబ్బంది లేదు. ఇందూరు ప్రజల బండ్లు పోతాయి కదా. ఏదేమైనా రోడ్ వేస్తున్న క్రెడిట్ అంతా కూడా ప్రశాంత్ రెడ్డి అకౌంట్లోనే ఉంది మరి సోఫార్. అది నీకు అనిపిస్తుంది అట్లా, ప్రజలకు తెలుసు కదా. ఏది ప్రశాంత్ రెడ్డి 2014 నుంచి క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. ఇవాళ ఎందుకు అవుతుంది పని? ప్రజలకు బాగా తెలుసులే మేము ఏం చేసినాం. ఇప్పుడు కూడా నిజామాబాద్లో విజయ్ కాలేజ్ నుంచి పడితే కొంత దూరం వరకు మాత్రం ఇంకా రోడ్స్ అవ్వలేదు. ఎందుకైతుంది తెలుసా? 5 సంవత్సరాలు మీ కవితక్క ఉన్నారు కదా ఎంపీగా, ఆమె KST ట్యాక్స్ తోటి పీడిస్తుండే కాంట్రాక్టర్లకు. నాకు ఇవాళ 4 ఫ్లైఓవర్లు పని, ఒకటైతే ఇనాగ్రేషన్ మొన్న నేనే చేసినాను, ఆర్మూర్ టు గోవింద్పేట పోయే దారిలో. ఇంకా 2 ఫాస్ట్గా ఆర్మూర్లు నడుస్తున్నాయి, మాధవ్నగర్ ఫాస్ట్గా నడుస్తుంది. అరసపల్లిలో 100% ఫండ్ 135 కోట్లు శాంక్షన్ చేయించినాము.
అది తొందరలో స్టార్ట్ అవుతుంది పని. ఎక్కడ కూడా ఏ కాంట్రాక్టర్ పని చేస్తుండో తెలియదు నాకు. నేను ఒక ఫోన్ చేయ ఎవరికి, నేను రైల్వే ఆఫీసర్స్కి ఫోన్ చేస్తా పని స్లో ఉంటే, సైట్ మీదకి రివ్యూ మీటింగ్ పోతా. ఇప్పటి 4 సార్లు చేసినాను. నాకు కాంట్రాక్టర్తో పని లేదు, నేను డబ్బులు అడగాను, వాడు ఇచ్చిన తీసుకోను, నాకు అవసరం కూడా లేదు. ఏం డేట్కి కంప్లీట్ చేస్తావు ఆ డేట్కి ప్రతి నెల ప్రోగ్రెస్ రివ్యూ చేస్తా. స్లో ఉందంటే మీటింగ్ పిలుస్తా. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకి ప్రెషర్ పెడతా. మా మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఆఫీసు నుంచి ఇటు ఫోన్ చేపిస్తా. అందుకని అన్నీ ఉరుకుతున్నాయి ఇప్పుడు పనులు. మాధవనగర్ ఒకటే ఉరుకుతలేదు, ఆర్మూర్లో కూడా ఆర్ఓబీలు ఉరుకుతున్నాయి, రేపు అరసపల్లి ఉరుకుతుంది. బోధన్లో కూడా ఈ ప్రక్రియ అవుతుందో రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియలో స్లో చేస్తుంది. మాధవనగర్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్లో చేసింది. మేము పెట్టే ప్రెషర్కి ఫాస్ట్ అయినాయి. ఇప్పుడు అరసపల్లి కూడా ఫాస్ట్ అయిన డబుల్ శాంక్షన్ అయినాయి. నెక్స్ట్ మా బోధన్లో నవిపేట బోధన్ టౌన్లో ఉన్న 2 ఆర్ఓబీల మీద మా ఫోకస్ ఉంది. మరోపక్క బైన్సాలో జరిగినటువంటి హిందువుల మీద దాడి విషయంలో మీరు ప్రత్యేకంగా స్పందించి చాలాసార్లు వెళ్ళి రావడం జరిగింది. ఏమన్నా పురోగతి సాధించారా అక్కడ హిందువుల పైన జరుగుతున్న దాడుల మీద? బైన్సాలో జరిగిన సంఘటన దురదృష్టకరం. అది ఎంఐఎం పార్టీలో అక్కడ ఉన్న మున్సిపల్ మేయరు వాళ్ళు అఘాయిత్యాల వల్ల అక్కడ హిందువులు బలవుతున్నారు. వాళ్ళకు అండగా నిలబడటం మా కనీస కర్తవ్యం. మాకున్న వివిధ సంస్థలు, వివిధ క్షేత్రాల ద్వారా మేము ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో హిందూ సోదరులందరికీ కూడా మాకు చేతనైనంత మేము సహాయపడ్డాము. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి సహకారం అందించినాము. ఇంకా రానున్న కాలంలో కూడా అందిస్తాం. ముదోల్ సెగ్మెంట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నెక్స్ట్ టైం. బాల్కొండ మీద ధర్మపురి అరవింద్ గారికి ఎందుకు అంత ప్రేమ? ప్రశాంత్ రెడ్డి మీద? నేను పుట్టింది వేల్పూర్, మా నాయనమ్మ ఇల్లు వేల్పూరు, నేను పుట్టింది కొరుట్ల. మా నాయనమ్మది వేల్పూరు, మేము ఆడ పెరిగినాము. అయితే ఇప్పుడు నాయనమ్మ ప్రేమ బాల్కొండ మీద ఉందా, లేదంటే ప్రశాంత్ రెడ్డి మీద ప్రత్యేకమైన ప్రేమ? ఆయన వేల్పూర్ పిల్లగాడే కదా, ఆడ పుట్టినవాడే కదా. అయితే ప్రత్యేకమైన ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉందా ప్రశాంత్ రెడ్డి మీద? మా ఊరోడు ఉంటుంది కొంచెం, కానీ ఓడగొట్టుడే. దోస్తాను ఓకే. ఎవరు నిలబెడతారు అయితే బాల్కొండలో? మాది నా చేతిలో లేదు. పార్టీని పెంచడమే నా పని, నిలబెట్టడం నా పని కాదు, జేపీ నడ్డా గారి పని. నిజామాబాద్ అంతా కూడా ఒక కోటగా చేసుకొని ధర్మపురి అరవింద్ ఏలుతున్నాడు అని అంటే మోడీ కోట స్థాపిస్తున్నా, తప్పేముంది? ఇందూరుని మోడీ కోటగా భారతీయ జనతా పార్టీగా స్థాపిస్తానికి ప్రయత్నం చేస్తున్నా. అది ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో అవుతున్నది, తప్పేముంది? నిజామాబాద్ కోటలో మీరు బాగున్నా, సుభిక్షంగా ఉన్నా, ప్రజలు సుభిక్షంగా ఉన్నా, మంత్రులు సుభిక్షంగా లేరు కదా మీ రాజ్యంలో? మంత్రులు సుభిక్షంగా లేరా అంటే? సంతోషంగా లేరు. రాజు కొద్దిగా కఠినంగా ఉన్నాడు, జనతా పార్టీ పెరుగుతుంది అంటే సంతోషంగా ఎట్లుంటారు? అంటే రాజు కఠినంగా ఉన్నాడు, రాజ్యం అయితే పెరుగుతా ఉంది కానీ రాజు కఠినంగా ఉన్నాడు నిజామాబాద్ రాజు అని అంటున్నారు. మరి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళక? లేదు, మీ పార్టీ వాళ్ళకి. మా పార్టీ పెంచే పని నాది. అది కఠినంగా అయినా సున్నితంగా అయినా ఎట్లయితే పెట్టుకుంటూనే ఉంటాం. మీరు కట్టినటువంటి ఇల్లు నిజామాబాద్లో కట్టొచ్చు కదా, ఆర్మూర్లో ఎందుకు కట్టుకున్నారు మీరు? నీకు ఏమనిపిస్తా చూపించుకో. మీకు వ్యక్తిగత ఉంటుంది కదా సార్, ఏదో సైట్ నచ్చిందనో లేకపోతే ప్లేస్ నచ్చిందనో. ఇచ్చిన ఆర్మూరు సెంటర్ అవుతుంది పార్లమెంట్ సెగ్మెంట్. మస్తు సార్లు ఇచ్చారు కానీ ఎందుకో కొద్దిగా లోపల నుంచి ఇంకొక ఆన్సర్ రావాలని ప్రతిసారి మీడియా వాళ్ళు ట్రై చేసిరు కానీ మీరు రాలే. ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్తా నేను మీకు తమ్ముడు అంటండి సార్, నాకన్నా నిజం చెప్పాలా మీరు? చూపించుకోలేంది ఉన్నది అయితే ఆర్మూరు సెగ్మెంటు, ఆర్మూరు పట్టణము నిజామాబాద్ పార్లమెంట్ మొత్తానికి సెంటర్ అవుతుంది. ఏ 7 నియోజకవర్గాల నుంచి నన్ను కలవాలన్నా, కార్యాలయానికి రావాలన్నా అందరికీ ఈజీ అవుతుంది. కాబట్టి ఆర్మూర్ని ఎంచుకోవడం. ఆర్మూర్ పట్టణాన్ని ఒక అనంతపూర్, ఒక తాడేపత్రి లాగా, ఒక జేసీ దివాకర్ లాంటి ఫ్యామిలీ లాగా మీరు కానీ జీవన్ రెడ్డి కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు నిజంగా తిరగబడి మీ మీద దాడులు చేస్తున్నారా? నువ్వు అనంతపూర్ ఫ్యాక్షన్ తోటి పోలుస్తున్నావు. నిజంగా అట్లనే మీ మీద కత్తులతో దాడి చేసిరు, గడపారాలతో దాడి చేసిరు, మీ కార్లు అద్దాలు బలగొట్టిరు. అది నా ఇప్పటికి 6 సార్లు అయింది కానీ నా మీద దాడులైనా కదా, మేము ఎవరి మీద దాడులు చేయలే కదా. మా మీద అయినాయి. మా కార్యకర్తలను చంపినరు, మా కార్యకర్తలను కొట్టినరు, మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టినరు, మా కార్యకర్తల మీద పీడీ యాక్టులు పెట్టి తోసినరు, బైన్సాలో పీడీ యాక్టులు పెట్టినరు. బైన్సా కూడా నా నియోజకవర్గం ఎక్కువ దూరం ఏం లేదు, పక్కనే ఉంటుంది. ఇవన్నీ అటు నుంచి ఇటు వస్తున్నాయి కానీ మేమే గొడవలను పెంచుకోవాలి అని అనుకుంటే కార్ల మీద దాడిలే కాకుండా ఏకంగా మీ ఇల్లు మీద కూడా దాడి. నిజంగానే ఆ గొడవలు పెంచుకోవాలంటే దానికి ఆన్సరు నేను ఫస్ట్ క్వశ్చన్లే ఇచ్చిన. హుందాతనమైన రాజకీయాలు వాపస్ తేవడానికి ఇందూరు పార్లమెంటు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోనే ముందరుంటుంది. ఇవన్నీ బంద్ కావాలంటే మళ్ళీ మేము కొట్టుడు కాదు. హుందాతనంగా ఉన్న మనుషుల్ని, నాయకుల్ని, అభ్యర్థుల్ని ఎన్నుకోవటం, అది ఇందూరు ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు.
వాళ్ళు వచ్చే ఎన్నికల్లో గదే పని చేస్తారు. ఒకప్పుడు మీ తండ్రి గారు నిజామాబాద్ని ఎలా చేతిలో పెట్టి పాలించారనేది తెలుసు. నిజామాబాద్కి సింగిల్ లైన్ రోడ్స్ నుంచి ఎన్ని విధాల రోడ్స్ వచ్చినాయి, స్ట్రీట్ లైట్స్ వచ్చినాయని మా అందరికీ కళ్ళారా చూసాం. కానీ అదే తండ్రి ఒకప్పుడు రాజ్యం ఏలిన రాజుగా ఉన్న అతను మీ కళ్ళ ముందే ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చాడు. కొన్నిసార్లు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది అని అంటున్నాను. సో మీ నాన్నగారితో మీకున్న మెమొరీస్, ఆ బంధం ఎలా ఉండింది? ఈరోజు నాన్నగారిని అలా చూడటం ఎలా అనిపిస్తూ ఉంటుంది? దట్ ఈస్ అ పర్సనల్ ఈక్వేషన్. సో ఆయన నిజామాబాద్కి చేసిన ఇవన్నీ సరే, ఆయన కెరియరు ఆయన చేసుకున్నాడు. ఇవాళ నేను ఎక్కడున్నా ఇగో మా నాన్నగారితో మంచి వీడియో కాల్ చేస్తా. ఢిల్లీలో పార్లమెంట్లో ఉంటాము, ఢిల్లీలో ఉంటాము. ఢిల్లీ నుంచి వీడియో కాల్ చేసి వీలైనంత స్థాయిలో నవ్వించాలా, సంతోషంగా పెట్టాలా అని మా కర్తవ్యం మేము చేస్తాము, వీలైనంత చేస్తాం. చిన్నప్పుడు జ్ఞాపకాలు నాన్నగారితో ఎలా ఉండేవి? చాలా ఉన్నాయి. ఒక ట్రెండ్. ఆయన అది ఎమోషనల్ క్వశ్చన్ బాగానే అడిగినావు. కానీ అయితే మేము నా క్రికెట్ కెరియర్ అయిపోయినాక మా నాన్నగారితో అంటే సుమారు 19-20 ఇయర్స్ ఏజ్ నుంచి ఆయనతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం మొదలైంది. నేను ఎక్కడ పోయినా సాయంత్రము ఏ ఫ్రెండ్స్ ఆటలు పాటలు అన్నీ అయిపోయినాక 7 గంటలకు వస్తుంటే ఆయన కూడా బయట అన్నీ ముగించుకొని 7-8 గంటలకు వస్తుంటే అప్పటి నుంచి కూర్చుంటే ఆయన రాత్రి లేటు. ఇక రాజకీయ జీవితంలో ఉన్న లేటు మండుడే ఉంటుంది. అప్పటిదాకా ఆయనతో ఉండి ముచ్చట పెట్టి ఆయన మాట్లాడే ఫోన్లు విని ఆయన జిల్లా రాజకీయాలు కానీ రాష్ట్ర స్థాయి రాజకీయాలు కానీ ఏ రకంగా డీల్ చేస్తుండో విని, దాని తర్వాత ఆయన వండుకున్నాక 1 గంట సేపు ఆయన గురక కొట్టే వరకు కాళ్ళొత్తి, దాని తర్వాత మేము వండుకుంటుంటే మళ్ళా నెక్స్ట్ డే సాయంత్రం అదే పని. ఇట్లా సుమారు 99 ప్రాంతం నుంచి మొదలు పెడితే ఒక 10-11-12 ఇయర్స్ కంటిన్యూస్గా ఆయనతోటి ఉన్నాం. సో అక్కడ నేర్చుకుందే మాకు వచ్చిన విద్య, రాజకీయ విద్య అక్కడ నేర్చుకుంది. అంతకుముందు కూడా ఇంత డీప్గా ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా ఒక 89 నుంచి ఆయన ప్రైమ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చెన్నారెడ్డి గారు, ఆయనకు అత్యంత లిఫ్ట్ ఇచ్చింది రాజకీయంగా డాక్టర్ చెన్నారెడ్డి గారు. ఆయన సమయంలోనే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, ఆయన సమయంలోనే ఆయన ఫస్ట్ టైం మంత్రి అయ్యిండు. మంత్రి అయినాక మళ్ళీ 1990లో, నువ్వు పుట్టిన సంవత్సరం నాకు తెలియదు, అప్పుడప్పుడే పుట్టింటావు. అప్పుడు చాలా పెద్ద రైట్స్ అయినాయి హైదరాబాద్లో, 100 మంది చనిపోయారు. ఆ టైంలో హోమ్ లా అండ్ ఆర్డర్ మినిస్ట్రీ చెన్నారెడ్డి గారి దగ్గర ఉండే. ఆ ఫుల్ టైం మినిస్టర్ లేడు కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రిగా మా నాయనకి ఇచ్చి, మేము 8th క్లాస్లో ఉంటాం అనుకుంటా, 8thలో ఉన్నాము. రోజు పొద్దున 7 గంటలకి డీజీపీ, కమిషనరు, డిఐజీలు, డీసీపీలు అందరూ రివ్యూ నడుస్తుండే. ఇంట్లో కర్ఫ్యూ ఆల్మోస్ట్ 1 నెల పైన కర్ఫ్యూ కూడా ఉండే. సో అట్లా చూసుకుంటూ వచ్చినాం. ఏ సందర్భంలో డి శ్రీనివాస్ గారు మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నారు అని అంటే? పిసిసి ప్రెసిడెంట్గా ఆయన చేసిన ఏ రకంగా అయితే సమన్వయంగా కాంగ్రెస్ని సమన్వయపరచడం చాలా కష్టం, అది అయ్యే పని కాదు. ఇప్పుడు ఎవరు ఊహించలేరు కూడా. దట్టు ఆయన 2 టర్మ్స్ చేయడం. జిల్లాలో ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు, రైట్ ఫ్రమ్ శ్రీకాకుళంలో మొదలు పెడితే అప్పట్లో ధర్మాన ప్రసాదరావు, తర్వాత విజయనగరంలో బొత్స సత్యనారాయణ గారు, వైజాగ్లో ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ఈస్టు వెస్టులో నాయకులు, కృష్ణా జిల్లాకు వస్తే ఇంకో రాజకీయము, గుంటూరుకు వస్తే ఇంకో రాజకీయము, మళ్ళీ రాయలసీమ రీజను ఇటు ఒంగోలు గుంటూరు ప్రాంతంలో రోషయ్య గారు, ఇక చిత్తూరు, మిగిలిన 3 రాయలసీమ జిల్లాల్లో దీని అన్నట్టు దివాకర్ రెడ్డి, పీలేరు రామచంద్రారెడ్డి, కడపలో రాజశేఖర రెడ్డి గారు, కర్నూలులో విజయభాస్కర్ రెడ్డి ఆయన కుటుంబము. ఇట్లా మళ్ళీ తెలంగాణకు వస్తే కొన్ని పేర్లు, శివశంకర్ ఉండే, కృష్ణా జిల్లాలో ఉపేంద్ర గారు ఉండే, ఆడ గుంటూరులో ఆయన భాస్కర్ రావు గారు కాంగ్రెస్లో ఉండే, దాసరి నారాయణరావు గారు, వీళ్ళంతా ఆ ప్రాంతం నుంచి. ఇక్కడ శివశంకర్ గారు, హనుమంతరావు, కేశవరావు గారు, ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ తెలంగాణలో పీజేఆర్ గారు, ఆయన సిటీలో ఆయన మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, శశిధర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ సమన్వయ పరిచయం అంటే అంత సులభం కాదు. ఎలా సాధ్యమైంది? అది ఆయన నిద్రాహారాలు లేకుండా, మనశ్శాంతి లేకుండా నడిపిన ఆయన. అంత నడిపి కమ్యూనిస్టు చరిత్రలో ఎన్నడూ లేని కమ్యూనిస్టు పార్టీలతో కూడా అలయన్స్ చేపించి, టీఆర్ఎస్ పార్టీతో అలయన్స్ చేపించి 294 సీట్లకి 248-49 గెలిస్తే ఆయనకు పోర్ట్ఫోలియో కూడా చక్కగా ఇవ్వలేదే కాంగ్రెస్ మేడం సోనియా గాంధీ గారు.
పోర్ట్ఫోలియో కూడా సరిగ్గా ఇయ్యలే. అదే ఎన్నికల శివరాజ్ పాటిల్ లాతూర్ నుంచి ఓడిపోయిండు లోక్సభ. ఆయనను తీసుకుపోయి కేంద్రంలో దేశానికి హోమ్ మినిస్టర్ చేసింది. ఇక్కడ ఒక చరిత్ర సృష్టించిన పిసిసి ప్రెసిడెంట్కి ఏమో రాష్ట్రంలో కూడా మంత్రి పదవి చక్కగా ఇప్పియలేకపోయాను. ప్రాపర్ పోర్ట్ఫోలియో లేదు, రోజు రోజుకి ఇంకా దిగదార్చిండ్రు. శివరాజ్ పాటిల్ని తీసుకుపోయి దేశానికి హోమ్ మినిస్టర్ చేసింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటూనే ఉంటారు కదా, సౌత్ని కొద్దిగా చిన్న చూపు చూస్తారు, తెలుగు రాష్ట్రాలు అంటారు. అదేమన్నా ప్రభావం చూపించిందా? సౌత్ని చూసినట్ట, మరి డి శ్రీనివాస్ని చూసినట్ట, అట్లా ఇక వాళ్ళకే తెలవాలి. మళ్ళీ ఉన్న పోర్ట్ఫోలియో కూడా తీసేసి ఎడ్యుకేషన్ ఇచ్చారు. మళ్ళీ రెండోసారి పీసీసీ ప్రైవేట్ చేశారు, మళ్ళీ గెలిపించిండ్రు, మళ్ళీ సమన్వయం చేసి మళ్ళీ గెలిపించిండ్రు. 2 సార్లు 35, 34, 36 సీట్లు, 2 సార్లు కలిపితే 70 లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పిస్తే 1G, 2G, 3G, 4G, AG, OG, మన్మోజీ, దేశ్కు లూటోజీ, దేశ్ పూటోజీ ఇది చేసింది. రెండోసారి ఎలక్షన్ ఓడిపోయాడు. మరి ఆ శివరాజ్ పాటిల్ తీసుకుపోయి దేశానికి హోమ్ మినిస్టర్ చేసినావు, ఇక్కడ ఈయనను కాపాడుకోవా? మర్చిపోయాను. ఇంక నేనంటలేను, అవన్నీ ఆయననే అని 2014లోనో 15లోనో పార్టీ ఇచ్చిపెట్టిపోయింది ఆయన. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ వాడు కాదు. ఆయన అప్పటికే టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యి రాజ్యసభలో ఉన్నాడు. రాజ్యసభ ఇచ్చినాక 1 ఇయర్ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన, ఆయనకు చెప్పకుండా వచ్చిన. అంటే 2004-9 మంచి పీరియడ్ అని చెప్తారు కాంగ్రెస్కి. అలాంటి టైంలో ఆయన వయసుతో పాటు ఆయన సమయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాడు కదా. ఆయన జీవితం మొత్తం ఇచ్చిండు కుటుంబానికి, గాంధీ కుటుంబానికి జీతం మొత్తం ఇస్తే మంచిగా వాడుకొని అది నా అభిప్రాయం. డి శ్రీనివాస్ గారు సౌమ్యుడు, డి శ్రీనివాస్ గారు వాటర్ లెక్క, ఎందులో పోస్తే ఆ షేప్ తీసుకుంటారు, ఆయన అంత మంచోడు ఆయన. ఇది నేను చెప్పింది నా అభిప్రాయం, ఆయన అభిప్రాయం వేరే ఉండొచ్చు, నీ అభిప్రాయం వేరే ఉండొచ్చు, ఇంకోళ్ళది ఉండొచ్చు. ఐఎమ్ నాట్, నువ్వు నన్ను మన నాయన గురించి నాకున్న బంధము రాజకీయంగా పర్సనల్గా ఇవన్నీ అడిగినావు కాబట్టి చెప్తున్నా. సో దిస్ ఈజ్ హౌ కాంగ్రెస్ యూజ్డ్ హిమ్. దే యూటిలైజ్డ్ హిస్ సర్వీసెస్ అండ్ యూజ్ అండ్ త్రో. ఇది చేసింది గాంధీ కుటుంబం, డి శ్రీనివాస్ గారిని. ఇది నా అభిప్రాయం. మీకు మీ తండ్రి గారితో ఉన్న ఎమోషన్ ఇంత స్ట్రాంగ్ అయినప్పుడు ఆయన మీద మీరే ఏదో దాడి చేశారని, ఆయన్నే అడ్డుపెట్టి మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పి మొన్న వార్తలు వచ్చినాయి. ఎంతవరకు నిజం ఉంది అందులో? 140 కోట్ల మంది ఉంటారు ఈ దేశంలో, ఒక్కొక్కడు ఓ తీరు మాట్లాడతాడు, అందరికీ జవాబులు ఇచ్చుకుంటూ కూర్చుంటామా? ఇండైరెక్ట్గా చాలా పెద్ద వర్డ్ సార్ అది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. ముందు ఇంట్లో సమన్వయం లేదు, రచ్చ గెలిచారు ఆల్రెడీ ఒకసారి, ఇందూరు ప్రజలు అయితే ఆశీర్వదించారు. కానీ ఇప్పుడు రచ్చ మళ్ళీ గెలుస్తారు లేదా తర్వాత సంగతి అయితే, ఇల్లునైతే గెలవాలి కదా. నాకు ఇంటికి రాజకీయం సంబంధం లేదా అని చెప్తే ఫస్టే నేను. సార్ మీలో కనిపించని ఒక ఎమోషనల్ పర్సన్ అయితే కనిపిస్తున్నాడు. దాయాల్సిన అవసరం మీకు లేదు, చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేకపోవచ్చు దాకా. కానీ ఎమోషన్స్ ఉండొచ్చు, ఎమోషన్స్ లూజ్ మోషన్స్ కావద్దు. ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకొని ప్రాక్టికల్గా పనిచేసుకోవాలి. ఓకే, నా కుటుంబంలోనే కాదు, చాలా మంది కుటుంబాలు అన్న ఒకడు పార్టీ, చెల్లి ఒక పార్టీ. మా జగన్ గారు లేరా? మా తెలంగాణలో లేరా? మస్తు మంది ఉన్నారు అట్లా, చాలా పార్టీ. మా బీజేపీలో కూడా ఉన్నారు. మా విద్యాసాగర్ రావు గారు ఒక టైంలో బీజేపీ ఫ్లోర్ లీడర్, సిపిఐ ఫ్లోర్ లీడర్, సిపిఐ. బట్ అంత భద్రశత్రువులుగా లేరు కదా. మాకు శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు, నాకు సంబంధమే లేదు. ఒక 20 సంవత్సరాల నుంచి నాకు మా ఫాదర్కి 2 పిల్లలు, కానీ నా లెక్క ప్రకారం నాకు ఎవరు అన్నదమ్ములు లేరు. అయ్యో, నా లెక్క ప్రకారం లేరు. ఏం ఇప్పుడు కొడతావా, తిడతావా? నాకు లేదు. 20 సంవత్సరాల నుంచి మాకు మాటలు లేవు, సంబంధం లేదు. ఎవరు చాలా వాళ్ళు హ్యాపీగా ఉంటే అయిపోయి తప్ప. ఇంతకంటే మించి నాకు ఎక్కువ అడగాలని కూడా లేదు ఆ ప్రశ్నల మీద. అన్నీ అన్నీ అడుక్కొని అడగాలని కూడా లేదంటున్నావు. లేదు సార్, ఒక్కడే కాదు అడిగింది, రాజకీయాలకు సంబంధం లేదు. 20 సంవత్సరాల నుంచి అటు అన్ని చోట్లల్లో గట్టిగా మాట్లాడిన ధర్మపురి అరవింద్ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి కొద్దిగా బాధపడుతూ ఉన్నాడు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ కనిపించింది? కనిపిస్తా సార్, నాకు లేని బాధ నీకెందుకు? అంటే రైట్ ఫ్రమ్ 2017 ఐ హ్యావ్ నో లింక్ విత్ పొలిటికల్ లింక్ విత్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్, ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ. నేను ఎంచుకున్న పార్టీ నా సొంతం, నేను ఎంచుకున్న నాయకుడు నా సొంతం, నేను ఎంచుకున్న దారి, నేను పని చేసే తీరు, ఇవన్నీ నాయే సొంతం. ఇక ముందు కూడా నావే ఉంటాయి. ఎవరు ఇంటర్ఫియరెన్స్ ఉండలేదు. నేను నా తండ్రినే కాదనుకుని రాజకీయాలు వచ్చినాయి, వేరే వాళ్ళ మాట ఏమింటనే. ధర్మపురి అరవింద్ అనగానే ఒక నా రాజకీయ గురువునే కాదనుకొని వచ్చిన కదా బీజేపీలోకి, అంతే కదా. దాంట్లో ఏమి, అది ఓపెన్ సీక్రెటే కదా. ఇది నేను ఆయన మాట ఏమినప్పుడు ఇక వేరే మాట ఏమిటో చెప్పు. నేను ఒక పని మీద వచ్చినా అదే పని మీద ఉన్నా. బీజేపీని పెంచాలా, మోదీ గారి నాయకత్వాన్ని పెంచాలా. నేను ఇవాళ సాటిస్ఫైడ్ మనిషిని. ఇందూరు ప్రజల దయ వల్ల, అలా ఆశీర్వాదంతో ఐఎమ్ సాటిస్ఫైడ్ బీజేపీ కార్యకర్త. ఎందుకు పెంచాలా అంటే, రేపు మన ప్రభుత్వం వస్తే ఒక స్వచ్ఛమైన పరిపాలన
తెలంగాణలో వస్తుంది, ఇందూర్ ప్రాంతంలో పార్లమెంట్ ప్రాంతంలో కూడా వస్తుంది. ఈ ఏదైతే ప్రజలు బీజేపీని పెంచినరో అక్కడ దాని ఫ్రూట్స్ బీజేపీ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో కనబడదు. ఇవాళ దేశం మొత్తం చూస్తూ ఉన్నాం కదా, దేశం మొత్తం మోదీకి ఊకే ప్రతి ఎలక్షన్లో ఓటు శాతం ఎందుకు పెరుగుతుంది? ఆయన అందించే పాలన వల్లనే పెరుగుతుంది. ఆ పాలన తెలంగాణలో రావాలి, పెరగాలంటే బీజేపీ పెరగాల. ఫస్ట్ స్టెప్లో నేను ఐఎమ్ సక్సెస్ఫుల్ కార్యకర్త అని నేను సాటిస్ఫైడ్గా ఉన్నా, ఇంకా పెంచుతాము, ఇంకా బలపరుస్తాము. నియోజకవర్గాలు ఏడిటికేడు అన్నీ గెలవాలనే మా తపన ఉంటుంది, మా ప్రయత్నం ఉంటుంది. ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో ఆ పని అవుతుందని కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా అలా ఉండాలని కోరుకుంటున్నా. కానీ రీసెంట్గా మీరు కేటీఆర్ గారికి 7 చీరల నీళ్ళు తాగిపిస్తాం సిరిసిల్లాలో, అంత ఈజీగా గెలవటం కాదు అని చెప్పారు. కానీ కేటీఆర్ గారు రంగం సిద్ధం చేస్తున్నాడు, ధర్మపురి అరవింద్కి శ్రీరామ్ సాగర్ డ్యామ్ తాగిస్తాము అని. అలా అయ్యనే పంపి కంటెస్ట్ చేపి అంటున్నా. వాళ్ళ చెల్లె ఎక్కడ ఉంటుందో ఏమో ఎలక్షన్ టైంకి నాకు తెలియదు. వాళ్ళ చెల్లె కంటెస్ట్ చేస్తే సంతోషం, లేకపోతే మీ నాయననే పంపి ఇందూరు పార్లమెంట్కి. బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు కదా. కేసీఆర్ గారిని ఓడించడం అంత ఈజీ అంటారా? అరే నేనే ఓడిచ్చేది, ఇందూరు ప్రజలు ఓడిస్తారా? ఇన్ని మాటలు ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు? నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తున్నా. అంటే ఇందూరు ప్రజలు ఓడిపించేస్తారంటే అంత స్పాంటేనియస్గా? మరి నీ ఓటు నా ఓటుతో ఓడిపోతారా? ఇందూరు పార్లమెంట్ ప్రజలు ఓటెత్తనే కదా ఓడిపోయేది. కేసీఆర్ బిడ్డను ఓడగొట్టినప్పుడు కేసీఆర్ ఓడగొడతారు, ఏం పెద్ద పని ఏమన్నా? అంటే వాళ్ళు తరతరాలుగా ఒక దానికంటే పెద్ద తయారీ ఏం చేస్తాడు కేటీఆర్ అని ఆయననే పంపమంటారు. నేను అంటే మీరు 7 చీరల నీళ్ళు తాగిపిస్తే ఆయన మీకు శ్రీరామ్ సాగర్ డ్యామ్ని తాగిస్తాను అని చెప్తాను. ఇంకా అంత లేదు కేటీఆర్కి. కేటీఆర్, కవిత వీళ్ళు పాలిటిక్స్ పీ తెలియదు వీళ్ళకి. రాజకీయాలకి అత్యంత 7 సముద్రాల అవతల ఉండే ఇల్లు. అప్పుడే ప్రభుత్వాలు మార్చిన ఇల్లు ఇది. వీళ్ళు ఏం చెప్తారా నన్ను? అప్పుడే ప్రభుత్వాలు మార్చినాము. వీళ్ళకి అప్పటికి పాలిటిక్స్ పీ కూడా తెలియదు. కేటీఆర్ గారిని, ధర్మపురి అరవింద్ని 2 ఫ్రేముల్లో పెట్టి చూస్తే రాజకీయ పరంగా మీరు సాధించిన ఘనతలు ఏమున్నాయి? కేటీఆర్ గారితో పోల్చుకోగలరా ధర్మపురి అరవింద్? కేటీఆర్ ఏం సాధించాడు చెప్పా? హైదరాబాద్ ఇప్పుడు నేను మన మాటల్లో కొన్ని విషయాలు చెప్పిన డెవలప్మెంట్ యాక్టివిటీస్. కేటీఆర్ ఏం చేసిండే? ఒక హైటెక్ సిటీని చూస్తే తెలుస్తుంది అని అంటే. హైటెక్ సిటీ రౌండ్ బిల్డింగ్. ఒక సిరిసిల్లని చూడండి, ఏముంది సిరిసిల్లలో డెవలప్మెంట్ అట్లుంది. అది ఇంకో హైదరాబాద్లా ఉంది. రీసెంట్గా సినిమాలు చూస్తూ ఉన్నారు, సిరిసిల్లకు పోతే కనీసం ఒక రోజన్నా ఉండగలుగుతామా అని అంటే అది కూడా ఒక సిటీ లాగా ఉంది. అక్కడే 50 రోజులు ఉండాలనిపించింది అంట. నువ్వే అంటున్నావు, అనిపించింది అంటున్నావు. అంటే ఆయన డెవలప్మెంట్ ఆ స్థాయిలో ఉంది. అడిగిన క్వశ్చన్కి నువ్వే నవ్వుతున్నావు, నువ్వే అంటున్నావు. ఇక దాన్ని బట్టి అర్థమైపోలేదా? అంటే అక్కడ డెవలప్మెంట్ అంతా బాగుంది అని చెప్పి నేను అంటున్నాను. ఇవన్నీ పక్కకు పెట్టు, 6 నెలలు ఎలక్షన్ ఉంది. సిరిసిల్లలో ఏం చెప్తారో చూద్దాం కదా. ఏం ప్లాన్ వేసిరు అసలు? మాట్లాడితే సిరిసిల్లలో కేటీఆర్ని ఓడగొట్టాల్సింది కాదు, అది మేము పార్టీలో డిస్కస్ చేసుకుంటాము. మేము ఇచ్చే సలహాలు ఇచ్చుకుంటాము. నిర్ణయం చేసేది మా జాతీయ నాయకత్వము. ఆయన ఏం చేయదలుచుకున్నా చేయమను, నేను ఏం చేయదలుచుకున్నామో బీజేపీ ఏం చేయదలుచుకుందో చేస్తుంది బీజేపీ. మీరు గెలవడానికి, కవిత ఓడిపోవడానికి పసుపు రైతులు ప్రధాన కారణంగా అంటారు. ఆమె ఓడిపోవడానికి, మీరు గెలవడానికి ఆ రైతుల పాత్ర చాలా పెద్దది అని అంటారు. అలాంటి రైతుల కోసం పసుపు బోర్డు కాకుండా స్పైసీస్ బోర్డు తీసుకొచ్చాను మీరు అంటున్నారు. నిజంగా ఆ స్పైసీస్ బోర్డు తెలంగాణ నిజామాబాద్లో ఉన్న రైతు బిడ్డల భవిష్యత్తు ఏమన్నా మార్చే విధంగా ఉండిందా? బోర్డు మ్యాజిక్ షో కాదు, మ్యాజిక్ చేయదు. బోర్డు చేయాల్సిన పని పంట కోతలు అయిపోయాక బోర్డు పని మొదలవుతుంది. బోర్డు చేయాల్సిన పని పసుపు బోర్డు అయినా, స్పైసెస్ బోర్డు అయినా. స్పైసెస్ బోర్డు విస్తీర్ణత పెద్దది. ఇప్పుడు ఒక మార్కెటింగ్ చేయడానికి మన పంటని ఇప్పుడు కిసాన్ రైలు ఉంది. కిసాన్ రైల్లో పసుపుని మనము బంగ్లాదేశ్కి పంపాలన్నా, లేదా ఇంకెక్కడనో పంపాలన్నా, మన జగిత్యాల నుంచి మ్యాంగోస్ని చెన్నైకి పంపిండ్రు. ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయడానికి లాజిస్టికల్ సపోర్ట్ కోసము ఈ బోట్స్ పనిచేస్తాయి. మార్కెటింగ్ ఈజీ చేయడానికి, మార్కెటింగ్ బెటర్ చేయడానికి, రైతుకి ఏమైనా ఉపయోగపడడానికి. ఇప్పుడు కిసాన్ రైలుతో మాట్లాడేటప్పుడు, రైల్వేస్ తోటి మాట్లాడేటప్పుడు పసుపు బోర్డు అయితే పసుపు ఒకటే మాట్లాడతారు. స్పైసెస్ బోర్డు అయితే వాళ్ళ దగ్గర 50కి పైన స్పైసెస్ ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి కిసాన్ రైలు చేసేటప్పుడు అల్లం మాట్లాడవచ్చు, మిర్చి మాట్లాడవచ్చు, టర్మరిక్ మాట్లాడవచ్చు. సో ఈ ఆస్కారం ఒక వైడర్ బోర్డుకి ఉంటుంది. అటువంటి బోర్డు యొక్క ఆఫీస్ తీసుకొచ్చి కేవలం పసుపు బెటర్మెంట్ కోసము 30 crores బడ్జెట్ 1987 నుంచి స్పైసెస్ బోర్డు వచ్చినాక ఇలాంటి వరకు 30 crores స్పెండ్ చేయలేదు. 3 years 30 crores స్పెండ్ చేసేటట్టు మనం చేసినాం. ఇది బోర్డు అన్నది అప్పుడు 1940s 50sలో మొదలైంది. ఇదని 1940s 50కి సంబంధించిన రబ్బర్ బోర్డు, కాఫీ బోర్డు, టీ బోర్డు అప్పటి నుంచి బోర్డులు పెడుతున్నారు. ఓకే, ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. ఇవాళ ఆ ప్రాంతంలో పసుపు ఒకప్పుడు ఇందూరు డిస్ట్రిక్టు పసుపు బాగా ఇప్పుడు మహారాష్ట్రలో విస్తీర్ణత మనకంటే ఎక్కువైపోయింది. ఇందూరులో మేజర్ ఇష్యూస్ ఏంటంటే 1100 రూపాయలు 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 1100 రూపాయలు
ఒక రైతు కూలీకి 1100 రూపీస్ పర్ హెడ్ అవుతుంది పర్ డే. పర్ డే వేజెస్. మహారాష్ట్రలో 300 అవుతుంది. న్యాచురల్ ఫర్టిలైజర్ మహారాష్ట్రలో ఇప్పటికీ యానిమల్ హస్బెండరీ బాగుంది. మన దగ్గర ఇక్కడ ప్రభుత్వాలు పట్టించుకోకుండా అయిపోయినాయి. న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ అక్కడ తక్కువ ఉంది.